నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సిఏబిజి అంటే ఏంటి, అసలు ఈ సర్జరీ అనేది ఎవరికి చేస్తారో డాక్టర్ గారు మాటల్లో తెలుసుకున్నాం. ప్రజెంట్ మనతో ఉన్నారు కార్డియో థొరాసిక్ వాస్కులర్ సర్జన్ సుధీర్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు సిఏబిజి అంటే ఏంటి, అంటే ఈ సర్జరీ అనేది అసలు ఎందుకు చేయాల్సి వస్తుందండి? సిఏబిజి అంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనమాట. ఒంట్లో గుండె అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గాన్. గుండె నుంచి ఒంట్లో ఉన్న అవయవాలన్నిటికీ కూడా రక్త సరఫరా జరుగుతూ ఉంటుంది. గుండె నుంచి కిడ్నీకి కానీ, లివర్కి కానీ, బ్రెయిన్కి కానీ, ఊపిరితిత్తులు కానీ, ఇట్లా ఒంట్లో ఉన్న ఎవ్రీ ఆర్గాన్ గుండె నుంచి వచ్చే రక్తం ద్వారా ఆక్సిజన్ అనేది తీసుకుంటూ ఉంటుంది. అలాంటి గుండె పనిచేయడానికి కావాల్సిన ఆక్సిజన్ అండ్ గ్లూకోజ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఇవి మనకి ప్రతి గుండెకి కూడా ఈ కరోనరీ ఆర్టరీస్ ద్వారా తనకు కావాల్సిన ఆక్సిజన్ని, గ్లూకోజ్ని సప్లై చేసుకుంటూ ఉంటుంది. ఇలాంటి కరోనరీ ఆర్టరీస్ మనకి 3 కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి. ఫస్ట్ది ఎల్ఏడి అంటాము, సెకండ్ ఎల్సిఎక్స్ అంటాం, థర్డ్ది రైట్ కరోనరీ ఆర్టరీ అంటాం. ఈ కరోనరీ ఆర్టరీస్ లోపల రకరకాల కారణాలు లైక్ షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల, కొలెస్ట్రాల్ వల్ల, ఫెమిలియల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల లోపల కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతుందో అక్కడ బ్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఈ బ్లాక్ ఏర్పడటం వల్ల ఏమవుతుంది అంటే ఆ బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై ఆ రక్తనాళంలో బ్లాక్ అనేది ఏర్పడటం వల్ల ఆక్సిజన్ సప్లై అనేది సరిగ్గా జరగదు అనమాట. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుందో పేషెంట్కి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది 100% బ్లాక్ అవుతుంది. ఏదైనా చిన్న బ్లడ్ క్లాట్ కానీ ఏదైనా వెళ్ళి ఆల్రెడీ అక్కడ 70-80% ఉన్న దగ్గర చిన్న బ్లడ్ క్లాట్ వెళ్ళి అడ్డుపడినప్పుడు అది 100% బ్లాక్ అయ్యి హార్ట్ అటాక్ లాగా ప్రెసిపిటేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇలా హార్ట్ అటాక్ లాగా ప్రెసిపిటేట్ అవుతుందో అప్పుడు యూజువల్గా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఈసీజీ, ఈకో మొదలైన పరీక్షలు చేస్తారు. చేసిన తర్వాత యాంజియోగ్రామ్ చేస్తారు, కరోనరీ యాంజియోగ్రామ్. కరోనరీ యాంజియోగ్రామ్లో మనకి ఈ 3 రక్తనాళాల లోపలికి డై పంపించి ఇవి ఎంత బ్లాక్ ఉన్నాయనేది మనం అసెస్ చేసుకుంటాం అనమాట. ఆ బ్లాక్స్ రేషియోని బట్టి అండ్ నెంబర్ ఆఫ్ వెసల్స్, అంటే ఒక వెసలే ఇన్వాల్వ్ అయిందా, మల్టిపుల్ వెసల్స్ ఇన్వాల్వ్ అయ్యా అనే దాన్ని చూస్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది డిసైడ్ చేస్తారు. యూజువల్గా 1 వెసల్ కానీ 2 వెసల్స్ కానీ ఉండి చిన్న చిన్న లీజన్స్ కనుక ఉంటే వాటికి స్టెంటింగ్ వేసేస్తారు. ఈ స్టెంటింగ్ అనేది కార్డియాలజీ వాళ్ళు చేస్తారు అనమాట. అలా కాకుండా అన్నిట్లోనూ బ్లాక్స్ ఉండి, మల్టిపుల్ బ్లాక్స్ ఉండి స్టెంట్లు కూడా ఎక్కువ స్టెంట్లు పెట్టాల్సి వచ్చి అట్లాంటి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే బైపాస్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే రక్తనాళాలు ఎల్ఏడి, ఎల్సిఎక్స్ ఈ 2 కలిపి ఒక సింగిల్ పాయింట్లో స్టార్ట్ అవుతాయి. దాన్ని లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటాం. ఈ లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ దగ్గర డిసీజ్ ఉన్నా కూడా బైపాస్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు అనమాట. అలాగే వీటితో పాటు గుండె లోపల కవాటాలు ఉంటాయి, వాటిలో ప్రాబ్లం ఉన్నా కానీ, అలాగే ఇంకా వేరే ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ 2 ప్రాబ్లమ్స్ని ఒకేసారి అడ్రస్ చేయడానికి కూడా బైపాస్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. ఇట్లా మల్టిపుల్ వెసల్ డిసీజ్ ఉన్నప్పుడు బైపాస్ సర్జరీ అనేది చేస్తాం అన్నమాట. అంటే ఎన్ని రకాలుగా ఉంటుందండి సర్జరీ అనేది? ఈ బైపాస్ సర్జరీ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ. దీంట్లో ఏంటంటే మనం రకరకాల కాండూట్స్ వాడతాం. కాండూట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు మనం ఊళ్ళో పోతుంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఊరు ముందు నుంచి ఊరు తర్వాతకి బైపాస్ చేసేస్తాం. అట్నే సిమిలర్గా ఇప్పుడు పుట్టుకతో వచ్చిన నరాల్లో కూడా ఒక చోట బ్లాక్ అనేది ఏర్పడింది. సో ఆ బ్లాక్ని మనం బైపాస్ చేస్తాం. అందుకే దీనికి బైపాస్ సర్జరీ అనే పేరు కూడా వచ్చింది. ఈ బైపాస్ చేయడానికి మనం పేషెంట్ యొక్క రక్తనాళాలను వాడతాం. ఆ రక్తనాళాలు రకరకాలు ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు కాలు నుంచి తీస్తాం. యూజువల్గా నార్మల్గా ఏంటంటే ఛాతీ లోపల భాగం లోపల ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చేస్తే లీమా ఆర్టరీ అంటాం అనమాట. అలాగే కాలు నుంచి నరం ఒకటి ఉంటుంది, గ్రేట్ సెఫనస్ వెయిన్ అంటాం, దాన్ని తీసేయచ్చు. అది వీనస్ గ్రాఫ్ట్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్, వీనస్ గ్రాఫ్ట్స్ అని 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏముంటుంది అంటే వీనస్ గ్రాఫ్ట్స్ అనేది కాలు నుంచి తీసివేస్తాం. తెలుగులో వీటిని సిరలు అంటారు, ఆర్టరీస్ని దమన్లు అంటారు. మనం దేనికి వేస్తున్నాం, దమన్లకి వేస్తున్నాం. గుండె మీద ఉండే దమన్లకి మనం వేస్తున్నాం. సో సిరల్తోనే కలిపితే ఏమవుతుంది, లైక్ అండ్ లైక్ అనమాట. అంటే ఎక్కువ కాలం పనిచేస్తాయి అనమాట. అదే సిరల్ని తీసుకెళ్ళి దమన్లు కలపడం వల్ల ఏమవుతుందంటే దానికంటే అవి కూడా పనిచేస్తాయి, బట్ దానికంటే కొద్దిగా లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా కూడా వీటిలో ఏమవుతుందంటే టోటల్ ఆర్టీరియల్ బైపాస్ సర్జరీ అంటాము. ఇందులో ఏంటంటే ఛాతీ లోపల భాగంలో ఉండే ఇంటర్నల్ మెమరీ ఆర్టరీస్,
లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ, అలాగే చేతిలో ఉండే రేడియల్ ఆర్టరీ, ఇలా మల్టిపుల్ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అంటే దమలను తీసుకొని లోపల ఉపయోగించి బైపాస్ అనేది చేయటం జరుగుతుంది. దీన్ని టోటల్ ఆర్టీరియల్ సిఏబిజి అంటారు. అంటే ఎవరెవరికి చేస్తూ ఉంటారండి సర్జరీ అనేది ఏజ్ పరంగా చూసుకున్నట్లయితే? అదే ఇందాక చెప్పాను కదా, మనం ఈ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఈ గుండె లోపల కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవటం ఇంతకుముందు ఒకప్పుడు అయితే ఇది ఓన్లీ 55+ 60 ఇయర్స్ ఎల్డర్లీ పేషెంట్స్లో వస్తున్నాయి. ఇప్పుడు మారుతున్న ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ వల్ల కానీ, అన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎర్లీ పేషెంట్స్ అంటే చిన్న చిన్న వాళ్ళలో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయింది. ఈ చిన్న చిన్న పేషెంట్స్లో కూడా హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల మనం ఈ బైపాస్ సర్జరీ అనేది చేయాల్సి వస్తూ ఉంది అన్నమాట. డాక్టర్ గారు ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాతకి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అంటూ తీసుకోవాలంటారండి? చాలా చక్కటి ప్రశ్న సార్. ఈ రొటీన్గా మా పేషెంట్స్ అందరూ డిశ్చార్జ్ అప్పుడు అడుగుతూ ఉంటారు ఇదే క్వశ్చన్. దీనికి యూజువల్గా ఏంటి అంటే ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఈ పేషెంట్స్ అందరూ కూడా మనం హాస్పిటల్లో నార్మలైజ్ చేసి పంపిస్తాం. నార్మల్ అంటే వాళ్ళంతటా వాళ్ళు నడవగలిగి, వాళ్ళ సొంత పనులు వాళ్ళు చేసుకోగలిగి ఉండే స్టేజ్లో వాళ్ళ ఇంటికి పంపిస్తాం. యూజువల్గా ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ 10 to 15 days మాత్రం ఈ గాయాలు ఏవైతే ఉన్నాయో ఈ గాయాలకి డైలీ డ్రెస్సింగ్ చేసుకోవటము, మెయింటెనెన్స్ చేసుకోవటం అనేది చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటంటే వూండ్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి ఫుడ్, డైటరీ హ్యాబిట్స్కి వచ్చేసరికి రొటీన్ నార్మల్ డైట్ కాకుండా డయాబెటిక్ అయితే స్ట్రిక్ట్ డయాబెటిక్ తీసుకోవాల్సి వస్తుంది. బ్లడ్ షుగర్స్ స్ట్రిక్ట్లీ అండర్ కంట్రోల్లో ఉంచుకోవాల్సి వస్తుంది. అవసరమైతే ఇన్సులిన్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ దే హ్యావ్ టు మానిటర్ దే బ్లడ్ షుగర్స్ రెగ్యులర్లీ, అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే. ఇనిషియల్ ఫస్ట్ 10 days కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా షుగర్స్ చెక్ చేసుకొని అవి హై ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి దాన్ని తగ్గించుకోవడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే హై ఫ్యాటీ డైట్, ఈ ఆయిల్లో ఫ్రై చేసినవి కానీ ఇవి ఎక్కువ ఫ్యాట్ డైట్ ఉన్న కంటెంట్స్ అయితే టోటల్గా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అండ్ దే కెన్ డూ దేర్ రొటీన్ యాక్టివిటీస్ అనమాట. అంటే వాళ్ళు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం కానీ, ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. బై ద ఎండ్ ఆఫ్ 1 month దే కెన్ గో టు నార్మల్ యాక్టివిటీస్. అంటే ఆపరేషన్ ముందు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి ఆఫ్టర్ 1 month దే కెన్ గో అనమాట. అన్లెస్ ఇఫ్ ఎనీథింగ్ ప్రాబ్లమ్ హ్యాపెన్స్ ఇన్ ద పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్, అది మేము పేషెంట్ టు పేషెంట్ చెప్తాం. అదర్వైజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 1 month అంటే ఒక నెల గడిచేసరికి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ మంత్ దే కెన్ గో టు దేర్ నార్మల్ యాక్టివిటీస్. దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్ ఎక్సెప్ట్ వెయిట్ లిఫ్టింగ్. అంటే ఎక్కువ బరువులు మోయలేరు, ప్రోన్ పొజిషన్ అంటే బోర్లో పడుకోలేరు, 3 స్క్వాటింగ్ చేయలేరు. అంటే ఇండియన్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ వాడలేరు అనమాట. కింద కూర్చొని లేవటం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే ఈ బోన్ కట్ చేస్తాం కాబట్టి ఈ బోన్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ పని చేయలేరు. అదర్ దాన్ దీస్ థింగ్స్ దే కెన్ డూ ఆల్ రొటీన్ యాక్టివిటీస్ బై ద ఎండ్ ఆఫ్ 1 month అనమాట. ఆఫ్టర్ 1 month కూడా లాంగ్ టర్మ్గా దీన్ని మెయింటైన్ చేసుకోవాలంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం కానీ, బీపీ కంట్రోల్ చేసుకోవటం, డయాబెటీస్ రెగ్యులర్గా కంట్రోల్లో ఉంచుకోవటం, హెల్తీ లైఫ్ హ్యాబిట్స్, హెల్తీ డైట్ తీసుకొని దే కెన్ లీడ్ దేర్ నార్మల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.